టెర్రరిస్ట్ యాసిన్ భక్తల్ ఫోన్ కన్వర్సేషన్ పై క్లారిటీ ఇచ్చారు జైళ్ల శాఖ డీఐజీ నరసింహ. భక్తల్ మొత్తం 27 సార్లు ఫోన్లో మాట్లాడారని అన్నారు డీఐజీ. అయితే అతనితో సెల్ ఫోన్ ఉందన్నది నిజం కాదని అన్నారు. భక్తల్ తన తల్లి, భార్యతో జైల్లోని ల్యాండ్ లైన్ తో మాట్లాడారని వివరణ ఇచ్చారు. ఖైదీలు, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కాయిన్ బాక్స్ ఉందని, వారంలో 2 సార్లు మాట్లాడే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి కాల్ని రికార్డ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అయితే ల్యాండ్ లైన్ లో మాట్లాడేందుకు భక్తల్ కు మొదట్లో అనుమతి ఇవ్వలేదని, కోర్టు ఆదేశాలతో పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. 13 మంది ఐఎస్ఐ సెక్యూరిటీ బిజినెస్ ఉన్నారు. 13 మంది ఐఎస్ఐ సెక్యూరిటీ బిజినెస్ ఉన్నారు. అందులో భక్తల్, యాసిన్ భక్తల్ అనే ఒక ప్రిజనర్ ఉన్నాడు. అతను కూడా దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడు. అతడు కూడా మన దగ్గర ఉన్నాడు. అతడు మన దగ్గరికి మొట్టమొదటిగా 2013లో మన దగ్గరికి వచ్చాడు. తర్వాత ఇతన్ని తిహార్ జైలుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ వేరే కేసులో అక్కడ పోయాడు. తర్వాత మన దగ్గర కూడా వచ్చాడు. ఆరోపణ ఏంటిదంటే అతను సెల్ ఫోన్ వాడుతున్నాడు, జైల్లో సెల్ ఫోన్ వాడుతున్నాడు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు, ఇంకా రకరకాల విషయాలు మాట్లాడుతున్నాడు అనే విషయము మనకు పబ్లిక్ తెలిసింది, సొసైటీకి పోయింది మెసేజ్. కానీ జైల్లో ఎలాంటి సెల్ ఫోన్ వాడతలేడు అతను. ప్రిజన్ డిపార్ట్మెంటు ల్యాండ్లైన్ టెలిఫోన్ ఫెసిలిటీ అందరి ఖైదీలకు ఆ యొక్క సౌకర్యాన్ని ఏర్పాటు చేసినాము. అయితే ఆ యొక్క లైన్ సిస్టమ్ కూడా, ఈ టెలిఫోన్ లైన్ సిస్టమ్ కూడా ఈ యాసిన్ భక్తులకు ఇక్కడ సూపరింటెండెంట్ కానీ అధికారులు కానీ రిజెక్ట్ చేశారు. ఆ అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. వారి ఆ ముద్దాయి ఏం చేశాడంటే ఆనరబుల్ కోర్టుని అప్రోచ్ అయ్యాడు, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్.